టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ తన ఆటతో మైదానం బయట కూడా తీవ్ర ప్రభావం చూపాడని కొనియాడాడు. కోహ్లీ అభిమానులకు అతని మాటే శాసనమని చెప్పుకొచ్చాడు. మరే ఆటగాడు కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోలేదని, కోహ్లీ ఏది చెబితే తన అభిమానులు అది చేస్తారని తెలిపాడు. ఇందుకు 2 సంఘటనలు ఉదాహరణగా పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ మాటలకు అభిమానులు విలువ ఇస్తారు. వారికి అతని మాటే శాసనం. కోహ్లీ ఏది చెప్పినా పాటిస్తారు. స్టీవ్ స్మిత్ నిషేధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అభిమానులు చీటర్ అంటూ హేళన చేస్తుంటే కోహ్లీ అడ్డుకున్నాడు. స్మిత్ ను హేళన చేయవద్దని, ఎంకరేజ్ చేయాలని సూచించాడు. ఈ ఘటన అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా కూడా నవీన్ ఉల్ హక్ విషయంలో కూడా ఇలానే జరిగింది. నవీన్ ఉల్ హక్ ను అభిమానులు గేలి చేస్తుండగా కోహ్లీ అడ్డుకున్నాడు. గేలి చేయకుండా ఎంకరేజ్ చేయాలని చెప్పాడు. ఈ 2 సందర్భాల్లో కోహ్లీ సూచనలను ఫ్యాన్స్ పాటించారు అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో తన కుటుంబంతో గడుపుతున్నాడు. T20 ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలికిన కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 68 టెస్టుల్లో 40 విజయాలు అందించాడు. భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. కానీ గతేడాది కోహ్లీ తీవ్రంగా తడబడ్డాడు. 22.47 సగటుతోనే పరుగులు చేశాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.